జగిత్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట ఏబీవీపీ ఆధ్వర్యంలో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. విద్యార్థులతో కలిసి ఏబీవీపీ నాయకులు ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అసలు ఈ కార్యక్రమం నిరసన అనేది ఎందుకు చేపట్టారో తదితర విషయాలను ఏబీవీపీ నాయకులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు మీరు ఇక్కడ బైఠాయించి నిరసన తెలిపాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ ప్రభుత్వం వచ్చి దాదాపు 3 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఈ యొక్క రాష్ట్రంలో విద్యార్థులకు పేద బడుగు బలహీన విద్యార్థులు చదువుతున్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో కావచ్చు, సాంఘిక సంక్షేమ గురుకుల హాస్టళ్లలో కనీస మౌలిక వసతులు లేకుండా కూడా విద్యార్థులు అనేక రకాల అవస్థలకు గురవుతున్నా కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి చెవు మీద పేను పారినట్టు కూడా లేదు. ఈ రాష్ట్రంలో ఇప్పుడు అకాడమిక్ ఇయర్ ప్రారంభమై దాదాపు 4 రోజులు గడుస్తున్నా కూడా ప్రభుత్వ పాఠశాలలో ఈ యొక్క శిథిలావస్థ స్థితికి చేరినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం చాలా బాధాకరం. అదే విధంగా ఎంఈఓ డిఓ ఏదైతే ప్రభుత్వ పాఠశాలల పైన చర్యలు తీసుకునే విధంగా చర్యలు తీసుకోవడానికి వాటిని పరిశీలించేందుకు మండల విద్యాధికారులు కావచ్చు, జిల్లా విద్యాధికారులు లేకపోవడం చాలా బాధాకరం. వాటిని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయాలి. అదే విధంగా ఇది ప్రభుత్వ పాఠశాలలో చదువుకోకుండా వాటి పరిస్థితులు బాగాలేవని చెప్పేసి ప్రైవేట్ పాఠశాలలో చేపిస్తున్న తల్లిదండ్రులను రక్తం పీలుస్తున్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల పైన స్థానికంగా ఉన్నటువంటి డిఓ గారు వచ్చు, విద్యాశాఖ మంత్రి స్వయాన ముఖ్యమంత్రి గారే స్పందించకపోవడం చాలా బాధాకరం. ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాల పైన చర్యలు తీసుకోవడం గల కారణం మీరు చెప్పాల్సిందని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సూటిగా ప్రశ్నిస్తా ఉంది. ఈ రోజు ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో విద్యను పూర్తిగా వ్యాపారంగా మారుస్తూ ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తూ పాఠ్య పుస్తకాలు పాఠశాల కేంద్రంలో పాఠశాల క్లాస్ రూమ్లలో అమ్ముతున్నారంటే ఈరోజు ఈ విద్యారంగం అనేది ఏ రకంగా దిగజార్చిందో ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ ప్రభుత్వానికి అర్థం కావాలని చెప్పి ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో జగిత్యాల జిల్లా వ్యాప్తంగా అనేక రకాలుగా గురుకుల పాఠశాలల్లో ఈరోజు పాము కట్లకు తేలు కట్లకు చనిపోతూ ఉంటే మనం ఈ గత ప్రభుత్వం గత అకాడమిక్ ఇయర్ లో అయితే పెద్దాపూర్లో మనం చూసినాం. అయినప్పటికీ గురుకులాలలో కనీస మౌలిక వసతులు మెరుగుపరచలేరు. అదే విధంగా ఈ రోజు కూడా మొన్నటికి మొన్న ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి గారు ఏమంటారంటే నియోజకవర్గానికి ఒక్కొక్క మోడల్ స్కూల్ ఏదైతే మన ఇంటిగ్రేటెడ్ స్కూల్ తీసుకొచ్చారని చెప్పేసి హామీ ఇచ్చారు. అది ఎక్కడ అయింది ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని చెప్పేసి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. నువ్వు ఇంటిగ్రేటెడ్ స్కూల్ అనేటువంటి నిబంధనతోని ప్రజలను పక్కదో పట్టిస్తూ ఈరోజు 27,000 స్కూళ్లను మూసివేసేటువంటి కుట్ర ఈరోజు నువ్వు చేస్తా ఉన్నావు. రేవంత్ గారు మీకు ఒకటే సూటిగా చెప్తా ఉన్నాం, మీరు అయితే ఈ 27,000 ప్రభుత్వ పాఠశాలను మూసివేసేటువంటి కుట్ర ఇస్తా ఉన్నారో దాన్ని వెంటనే వెనక్కి తీసుకోపోవాలి. వెనక తీసుకోపోతే తప్పకుండా నీ అసెంబ్లీ ముట్టడిస్తాం, నీ సెక్రటరీ ముట్టడిస్తాం అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. విద్యా సంవత్సరం ప్రారంభమై వారం రోజులు గడుస్తున్నా కూడా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడం లేదని చెప్పేసి, అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే ప్రైవేట్ పాఠశాలలో ఫీజులను దోపిడీ అనేది జరుగుతుంది, ఫీజుల నియంత్రణ కూడా చేపట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. మరో విధంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎంఈఓ డిఈఓ పోస్టులు ఖాళీ ఉన్నాయి, వాటిని వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి వీళ్ళంతా ఏబీవీపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారని చెప్పేసి, ఈ సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలను తీవ్రతరం చేసేసి సచివాలయం కానీ సీఎం క్యాంప్ ఆఫీస్ కానీ ముట్టడి చేసేందుకు వెనుక వేయమని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇకనైనా ప్రభుత్వం వెంటనే చొరవ చూపేసి ఈ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. జగిత్యాల నుంచి హరికృష్ణ, మైత్రి న్యూస్.